నమస్తే. ఇవాల్టి స్పెషల్ రెసిపీ బియ్యపు రవ్వ ఉప్మా. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పు వేసుకొని ఒకసారి దీన్ని కడుక్కొని దాంట్లో పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 20 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బాణలి పెట్టుకోవాలి. బాణలిలో నూనె, ఆవాలు, ఎండుమిరపకాయ, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి నీళ్లు పోసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని నీళ్లు తెల్లేంత వరకు ఉంచుకోవాలి. నీళ్లు తెల్లేటప్పుడు దాంట్లోకి నానబెట్టుకున్న పప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దాంట్లో ఇప్పుడు బియ్యపు రవ్వని వేసుకోవాలి. ఏ క్వాంటిటీ అయినా కూడా ఒక బియ్యపు రవ్వకి 2 నీళ్లు పోసుకోవాలి. బియ్యపు రవ్వ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోనే కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నీళ్లు తెల్లిన తర్వాత నుంచి ఉప్మాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే, బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కితే మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. బాయ్.